హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివ. నిన్న ఒక స్టూడెంట్ నాకు వాట్సాప్లో మెసేజ్ చేశాడు. సార్, నేను చాట్ జీపీటీ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు అందరూ జెమినీ గురించి మాట్లాడుతున్నారు. నేను చాట్ జీపీటీని స్టాప్ చేసి జెమినీకి షిఫ్ట్ అవ్వాలా? ఆ మెసేజ్ చదివిన వెంటనే నేను ఒకే ఒక రిప్లై ఇచ్చాను. కాదు, ఫస్ట్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నీ దగ్గర ఒక బైక్ ఉందనుకో, కొన్ని సంవత్సరాల తర్వాత ఒక కార్ కూడా కొనుక్కున్నావు. అంత మాత్రాన బైక్ అమ్మేస్తావా? లేదు కదా. రోజు చిన్న చిన్న పనులకు బైక్ యూస్ చేస్తావు. ఫ్యామిలీతో వెళ్ళాలంటే కార్ యూస్ చేస్తావు. డెస్టినేషన్ ఒకటే, కానీ యూస్ చేసే సిచ్యువేషన్ వేరు. ఏఐ కూడా ఎగ్జాక్ట్లీ అంతే. ఇప్పటి వరకు చాలామంది ఏఐ అంటే చాట్ జీపీటీ మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు గూగుల్ కూడా తన సొంత ఏఐని తీసుకొచ్చింది. దాని పేరు జెమినీ. ఇక్కడ చాలామంది ఒక స్మాల్ మిస్టేక్ చేస్తున్నారు. చాట్ జీపీటీ డిలీట్ చేసి జెమినీ యూస్ చేయాలా అని అడుగుతున్నారు. యాక్చువల్లీ అది కరెక్ట్ క్వశ్చన్ కాదు. కరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే, నా పని కోసం చాట్ జీపీటీ బెటరా లేక జెమినీ బెటరా? అదే మనం ఆలోచించాలి. జెమినీని గూగుల్ డెవలప్ చేసింది. అందుకే గూగుల్ సర్వీస్తో కొన్ని విషయాలలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాని చాట్ జీపీటీ పని అయిపోయిందని కాదు. చాట్ జీపీటీ కూడా దాని ఓన్ స్ట్రెంగ్స్ ఉన్నాయి. అందుకే నేను ఆ స్టూడెంట్కి కూడా ఇదే చెప్పాను. చాట్ జీపీటీ డిలీట్ చేయొద్దు, జెమినీని కూడా ట్రై చేయి. నీ వర్క్కి ఏది బెస్ట్గా సూట్ అవుతుందో అదే కంటిన్యూ చేయి అని చెప్పా. దట్స్ ఇట్. గుర్తుపెట్టుకోండి, టూల్ మార్చడం వల్ల రిజల్ట్ రాదు. ఏ టూల్ అయినా దాన్ని కరెక్ట్ వేలో యూస్ చేయడం వల్లే రిజల్ట్ వస్తుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలంటే ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఒక కొత్త విషయం నేర్చుకోండి. ఎందుకంటే ఈరోజు మీరు నేర్చుకున్న ఒక చిన్న విషయం రేపు మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకి కారణం కావచ్చు. మళ్ళీ కొత్త టెక్నిక్తో, కొత్త విషయంతో కలుద్దాం. థ్యాంక్ యూ.